ఐఎమ్ డాక్టర్ కె సునీల్ కుమార్, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్, విజయవాడ అండి. ఇప్పుడు మనం క్రోనిక్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుందాం. క్రోనిక్ ఆర్థరైటిస్ అనేది ఏంటంటే లాంగ్ స్టాండింగ్ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళని క్రోనిక్ ఆర్థరైటిస్ కింద మనం పరిగణిస్తాం అనమాట. ఇందులో ఏంటంటే కారణం రొమటైడ్ ఆర్థరైటిస్ అనే మెడికల్ ఇష్యూలో నీ జాయింట్స్ అరిగిపోతాం జరుగుతాయి. అది కాకుండా లాంగ్ స్టాండింగ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నా కానీ దాన్ని క్రోనిక్ ఆర్థరైటిస్ అంటాం. దీంట్లో ట్రీట్మెంట్లో ఏంటంటే బిళ్ళలతో పాటు ఎక్సర్సైజ్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకోవాలి. ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే మన వెయిట్లో 1 కిలో ఎక్సెస్ వెయిట్ ఉంటే అది మోకాల మీదకి వెళ్ళాడు 3 కిలోలు అవుతుందండి. సో ఎక్సెస్ వెయిట్ ఉన్న వాళ్ళు ముందు వెయిట్ రిడక్షన్ వస్తేనే మనకి బిళ్ళలు కానీ రిజల్ట్స్ కానీ బాగుంటాయి. వెయిట్ రిడక్షన్ అనేది ఏంటంటే మనం నడవటం, స్విమ్మింగ్, నడక అనేది మంచిది అండి. ఎక్సర్సైజ్ లో బెస్ట్ ఎక్సర్సైజ్ అని చెప్పమంటే స్విమ్మింగ్ అండి. ఎందుకంటే వెయిట్ బేర్ పడకుండా మనం మోకాల్ని ఎక్సర్సైజ్ చేసుకోవాలన్నమాట. స్విమ్మింగ్ అనేది మనకి ఇండియాలో అంత ఫెసిలిటీస్ లేవు కాబట్టి నెక్స్ట్ బెస్ట్ ఇస్ సైక్లింగ్ అండి. దట్ కుడ్ బి స్టాటిక్ సైకిల్ ఎట్ హోమ్ ఆర్ ఏ మొబైల్ సైకిల్ ఎట్ అవుట్డోర్ అనమాట. ఇది చేయటం వల్ల ఏంటంటే మోకాల్ని వీఆర్ ఓన్లీ పెడలింగ్. సో మోకాలకి బ్లడ్ ఫ్లో పెరుగుతుంది, వెయిట్ రిడక్షన్ కి ఉపయోగపడుతుంది అనమాట, వెయిట్ బేరింగ్ లేకుండా. నెక్స్ట్ బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే మనం మజిల్ టోనింగ్ చేసుకోవాలండి. క్వాడ్సెప్స్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి. మోకాలకి సంబంధించిన మజిల్ ని మనం ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ తో స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే బాడీ టోనింగ్, మజిల్ టోనింగ్ వలన మనకి మోకాల మీద ఒత్తిడి తగ్గడానికి ఉపయోగపడతాయి. ఇది కాకుండా మెడికేషన్స్ మనం ఇందాక అనుకున్నట్టు డిజీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ అంటాం. అంటే డిజీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ అంటే డిజీజ్ ని తగ్గిస్తానికి ఉపయోగపడే మాలిక్యూల్స్ అనమాట. గ్లూకోసమైన్, కాండ్రాక్టిన్, కొల్లాజిన్ అన్న డిఫరెంట్ మోడాలిటీ మెడికేషన్స్ ఉంటాయి. ఇంకోటి నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటాం. అంటే తెలుగులో మనం నొప్పి బిళ్ళలు అంటాం చూసారా, అయ్యి. ఈ రెండు వాడుకుంటా దాంతోపాటు కాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంటేషన్ కూడా ఇస్తే ఓవరాల్ గా కాల్షియం మెటబాలిజం ఇటు పక్క నొప్పి తగ్గడానికి మనకు ఉపయోగపడిన వాళ్ళం అవుతాం. ఇది మనం చేసుకోవాల్సింది అనమాట.